Choo adventure time! This is fun! ఒక అందమైన పచ్చని అడవిలో చింటూ అనే ఒక చిన్న కోతి ఉండేది. చింటూకి చెట్ల మీద గెంతడం అంటే చాలా ఇష్టం. ఒకరోజు చింటూ అడవిలో ఆడుకుంటూ ఉండగా దానికి దారిలో ఒక పండిన అరటిపండు కనిపించింది. ఆ అరటిపండు చాలా పెద్దగా బంగారు రంగులో మెరిసిపోతోంది. చింటూ దాన్ని చూడగానే, అబ్బా, ఎంత బాగుందో! దీన్ని నేనే తినేయాలి. చింటూ ఆ అరటిపండును తన చేతుల్లోకి తీసుకుంది. సరిగ్గా అప్పుడే చింటూ స్నేహితుడి కిట్టూ అక్కడికి వచ్చాడు. ఏ చింటూ, ఏం చేస్తా ఉన్నట్ల డేట్లు ఆపిస్తావా? అవును, చాలా ఆకలిగా ఉంది, దయచేసి అని కిట్టూ అడిగాడు. కిట్టూ కూడా చాలా ఆకలితో ఉన్నాడు. చింటూ ఆ అరటిపండును ఎవరికీ ఇవ్వకూడదని అనుకుంది. వెంటనే ఆ పండును తన వెనుక దాచేసింది. లేదు కిట్టూ, నా దగ్గర ఏమీ లేదు, నేనేమీ దాచలేదు. అబద్ధం చెప్పింది. కిట్టూ చాలా నిరాశ చెందాడు. సరే చింటూ, అని చెప్పి కిట్టూ బాధగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. తన స్నేహితుడు అబద్ధం చెప్పాడని కిట్టూకి అర్థమైంది. కిట్టూ వెళ్ళిపోయిన తర్వాత చింటూ ఒక్కటే అరటిపండు తినబోయింది. కాని చింటూకి మనసులో ఏదోలా అనిపించింది. అప్పుడే చెట్టుపైనుండి చింటూ వాళ్ళమ్మ కిందికి దిగి వచ్చింది. చింటూ, నీ వెనుక ఏం దాచావు? అమ్మ ప్రేమగా అడిగింది. అమ్మ చూడగానే చింటూకి తను చేసిన తప్పు గుర్తుకు వచ్చింది. చింటూ తల వంచుకుని మెల్లగా నిలబడింది. అమ్మా, నాకొక అరటిపండు దొరికింది, కాని కిట్టూ అడిగితే లేదని అబద్ధం చెప్పాను అని చింటూ నిజం చెప్పేసింది. చింటూ కళ్ళలో నీళ్లు తిరిగాయి. అమ్మ చింటూని దగ్గరకు తీసుకుంది. చూడు చింటూ, నిజం చెప్పడం చాలా మంచి అలవాటు. అబద్ధం చెబితే మన మనసు ప్రశాంతంగా ఉండదు. మనం ఏదైనా వస్తువును స్నేహితులతో పంచుకోవాలి అని అమ్మ చెప్పింది. వెంటనే అమ్మ కిట్టూని పిలిచింది. అమ్మ ఆ పెద్ద అరటిపండును 2 ముక్కలుగా చేసి చింటూకి కిట్టూకి ఇచ్చింది. ఇద్దరూ కలిసి ఆనందంగా తిన్నారు. నిజం చెప్పడం ఎంత బాగుందో! అవును చింటూ, చాలా బాగుంది.